బీజేపీపై టీడీపీ జనసేన ప్రెజర్ పాలిటిక్స్ పెడుతోందా? కాషాయం నుంచి ఎలాంటి సిగ్నల్ అందడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకే ఎలా ముందుకు వెళ్దాం అని సమాలోచనలో పడ్డాయి ఇరు పార్టీలు. గూడెంలో కూటమి సభ అందులో భాగమే అంటున్నారు. ప్రెజర్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా? బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. టీడీపీ జనసేన కేడర్లో జోష్ని నింపడంతో పాటుగా బీజేపీ మీద ఒత్తిడి పెంచేందుకు నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో చంద్రబాబు, పవన్ వీళ్ళిద్దరితో కూడిన భారీ బహిరంగ సభకు ఈ రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయా అన్న అంశానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీలో మరికొన్ని రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలోనే షెడ్యూల్ కూడా ఖరారు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల ఖరారు వ్యవహారం మీద సీఎం జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు సిద్ధం సభలు వంటివి నిర్వహించుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపిస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఇంకా నత్తనడకనే రాజకీయ వ్యవహారం చక్కబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు, మరొకవైపు అభ్యర్థుల ప్రకటనల విషయంలో చాలా మందకొడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రెండు పార్టీల అధినాయకత్వాల వైపు నుంచి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే చర్చ జరుగుతుందో సీట్ల సర్దుబాటు విషయంలో, మరొకవైపు అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆ రెండు పార్టీలో జరుగుతున్న చర్చ అసలు ఎందుకు జాప్యం అవుతుందన్న అంశానికి సంబంధించి మాత్రం వేరే రకమైన ప్రచారం జరుగుతున్న వేరే రకమైన చర్చ అయితే ఆ రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు చెబుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం జాప్యం కావడానికి బీజేపీ ఎంట్రీతోనే ఈ మొత్తం వ్యవహారం జాప్యం అయిందనేది రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు చెబుతున్న మాటగా కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ గనక ఎంట్రీ ఇవ్వకుంటే, అంటే కూటమిలో భాగస్వామ్యం కావాలని బీజేపీ గనక కోరుకోకుండా ఉంటే గనక ఈ పార్టీకి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అలాగే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన ప్రకటన అనేది, అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన ప్రకటన అనేది జరిగిపోయి దాదాపు వారం రోజులు పైగా అయ్యేదనేది ఆ రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు జరుగుతున్నాయి. ఈ ఒత్తిడి పెంచడానికి కూడా కారణం లేకపోలేదు. ఎప్పుడైతే బీజేపీ ముఖ్య నేతలు అలాగే ఢిల్లీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత నుంచి టీడీపీ జనసేన పార్టీల్లో ఆ తర్వాత నుంచి కొంత దూకుడు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించిన క్లారిటీ వచ్చాక బీజేపీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు కొంత వేచి చూసే ధోరణి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు చేయాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఢిల్లీ నుంచి ఫోన్లు ఎప్పుడు వస్తాయా అని చంద్రబాబు కావచ్చు, పవన్ కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అదుగో ఇదిగో అంటూ గత కొన్ని రోజులుగా దాదాపు 10 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీకి వెళతారు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు బీజేపీ పెద్దల నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో వీళ్ళు అటు అమరావతికి, ఇటు విజయవాడకి, హైదరాబాద్కి, అమరావతికి, విజయవాడకు మధ్య షటిల్ సర్వీస్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది టీడీపీ అలాగే జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణుల్లో నైరాశ్యం ఉంది, అలాగే స్తబ్దత కనిపిస్తుంది. సో ఈ గ్యాప్లో టీడీపీ జనసేన అంటే ఈ 10 రోజుల గ్యాప్లో టీడీపీ జనసేనకు సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించిన ఆశావహులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున క్లాషెస్ అనేవి వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తమకు సీట్లు కావాలని కొంత పోరాటాలకు దిగుతున్న పరిస్థితి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ కార్యక్రమానికి లేకపోతే ఈ గొడవలకి అంతా సర్దుబాటు చేయాలంటే మరొకవైపు బీజేపీ మీద కూడా ఒత్తిడి పెంచండి. బీజేపీ మీద ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా ఈ సభను ఎందుకు నిర్వహిస్తున్నారంటే బీజేపీతో సంబంధం లేకుండా జనసేన, టీడీపీ రెండు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. సో బీజేపీ నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినా రాకుండా తమ పని తాము చేసుకునేందుకు టీడీపీ జనసేనలు ఫిక్స్ అయ్యాయన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాల్లో కలిగించడంతో పాటుగా మరొకవైపు ఢిల్లీ బీజేపీ పెద్దల మీద కూడా ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ, మరొకవైపు జనసేన పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు నిర్ణయం తీసుకున్న వ్యవహారంలో భాగంగానే తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభకు అటు టీడీపీ జనసేన ప్రణాళికలు ఫిక్స్ చేసినట్లుగా, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుసు. సో ఇది ఒక విధంగా ఇది రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్లో జోషం నింపడంతో పాటుగా ఇప్పటివరకు ఎన్డీఏలో చేరిక వ్యవహారానికి సంబంధించి టీడీపీకి, అటు పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్న ఢిల్లీ బీజేపీ పెద్దల మీద ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్లుగా, ఈ వ్యవహారానికి సంబంధించిన బహిరంగ సభని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు బీజేపీలో దీనికి భిన్నమైన వాదన వినిపిస్తుంది. సో ఎన్డీఏలో చేరిక సంబంధించి జాప్యం జరగడానికి కారణం అక్కడ
ప్రధాని పూర్తి స్థాయిలో బిజీ షెడ్యూల్తో ఉన్నారు. శంకుస్థాపనలు, మరొక వైపు ప్రారంభోత్సవాల కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ముగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి షెడ్యూల్ వచ్చేలోగానే ఈ కార్యక్రమాలు ముగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రధాని బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఇక్కడ ఎన్డీఏలో టీడీపీ చేరిక వ్యవహారానికి సంబంధించి జాప్యం జరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి బీజేపీ వైపు నుంచి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న రాజకీయం వేరు. ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలు ఏమాత్రం కొంచెం మందకోడిగా కనిపించినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయన్న భావన ఇక్కడ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ మీద ఒత్తిడి పెంచడం, మరొక వైపు టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన క్యాడర్ని ఇంటాక్ట్లో ఉంచే ప్రక్రియలో భాగంగా భారీ బహిరంగ సభకు రెండు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.